Namaste, welcome to 1TV Special Story. So high, I'm hypnotized. What's up is down. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలోని 175 స్థానాలను క్లీన్ స్వీప్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను పక్కన పెట్టడమే గాక మరికొంతమందికి స్థానచలనం చేశారు. ప్రజల్లో అసమ్మతి ఉన్న ఎమ్మెల్యేలను నిర్మోహమాటంగా పక్కన పెట్టేస్తున్నారు. దీంతో వారిలో కొంత అసమ్మతి ఉన్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. టీడీపీ పోటీకు నిలబెట్టిన స్థానాల్లో వైసీపీ సైతం అదే సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులను నిలబెట్టి మరీ ఆ సామాజిక ఓట్లు పక్కకు పోకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదే కోవలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో బలమైన టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అభ్యర్థిత్వాన్ని ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో బలమైన అభ్యర్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఓటమి అంచుల్లో ఉన్న చోట కూడా తన పార్టీని గెలిపించుకోగలరు. మహామహులను సైతం రాజకీయంగా మట్టి కల్పించగలరు. ఆ సత్తా ఉన్న నాయకుడు కాబట్టి జైలు జీవితం అనుభవించిన చరిత్ర నుంచి ఏపీ చరిత్రలోనే భారీ మెజార్టీతో సీఎం అయిన నాయకుడిగా రికార్డు సృష్టించారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల కోసం భారీగానే కసరత్తులు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పార్టీని గెలిపించుకోవాలని కొన్ని మార్పులు కూడా చేస్తున్నారు. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చేయటం లాంటివి కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నియోజకవర్గంలో గెలవటం ఖచ్చితంగా అవసరమే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంతకీ అదేదో కాదండోయ్, పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం. అక్కడి నుంచి మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయనపై కాస్త వ్యతిరేకత ఉందనే కారణంతో ఈసారి వేరే నియోజకవర్గం నుంచి అంబటి రాంబాబుకు టికెట్ ఇవ్వబోతున్నారు జగన్. అయితే సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను పోటీ చేస్తోంది టీడీపీ పార్టీ. ఈ నడుమ కన్నా నియోజకవర్గంలో బాగానే గట్టిగా తిరుగుతున్నారు. జగన్ ప్రభుత్వం మీద ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు కన్నా. కొన్నిసార్లు జగన్ వ్యక్తిగత విషయాల్లో కూడా ఘాటుగానే మాట్లాడుతున్నారు. దాంతో ఎలాగైనా కన్నా సంగతేంటో చూడాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈసారి సత్తెనపల్లి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతను దింపాలని చూస్తున్నారట. కన్నా లక్ష్మీనారాయణను తీవ్రంగా వ్యతిరేకించే కమ్మ సామాజిక వర్గం నేతలు అయితేనే బాగుంటుందని జగన్ భావిస్తున్నారు. అందుకే ఇప్పటికే వైసీపీకి చెందిన కొందరు నేతలకు ఆ బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో కొందరు కమ్మ నేతలతో ఇప్పటికే వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారట. కన్నాను ఎదిరించే సత్తా ఉన్న కమ్మ నేతల కోసం గాలం వేస్తున్నారు. వర్కౌట్ అయితే త్వరలోనే అక్కడి నుంచి మరో బలమైన కమ్మ నేత ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపున పోటీ చేయటం ఖాయమంటున్నారు. So high, I'm hypnotized. What's up is down. ఇది ఇవాల్టి స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.